వెల్కమ్ టు తెలుగు రెసిపీస్. మన తెలుగు రెసిపీస్లో ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ కేజీ, కారం 125 గ్రామ్స్, ఉప్పు 50 గ్రామ్స్, ధనియాలు కొద్దిగా, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు కొంచెం, వెల్లుల్లిపాయలు, అల్లం, నిమ్మకాయలు, ఆయిల్ 1/2 కేజీ, పల్లి ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ పికిల్ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని పల్లి ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్కి 1/2 కేజీ పల్లి ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉడికించుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. చికెన్ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. చికెన్ని వేయించుకుంటూ వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ కలిపి వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఇవి త్వరగా పౌడర్ అయిపోతాయి. ఎక్కువ వేపవద్దు, కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలో గసగసాలు వేసుకోవాలి. గసగసాలు ఎక్కువ వేడవనవసరం లేదు. ఇప్పుడు చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చికెన్ను ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. ముక్కలను ఈ విధంగా ఎరుపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి దోరగా వచ్చే వరకు వేగే వరకు వేయించుకోవాలి. కేజీ చికెన్కి 50 గ్రామ్స్ అల్లం, 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు పడతాయి. ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. అడుగు అంటకుండా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయి కాస్త కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దీనిలో వేయించుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు తీసుకుని, ఇది రాళ్ళ ఉప్పు, పచ్చళ్ళలోకి రాళ్ళ ఉప్పు తీసుకుంటేనే బాగుంటుంది. దాన్ని పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనకి కొలతలు సరిగా తెలియకపోతే ఇంట్లో ఈ విధమైన చిన్న గ్లాసులు ఉంటాయి కదా, గిద్ద గ్లాసులు అంటారు దీన్ని. ఈ గ్లాస్తో కొలతలు వేసుకోవచ్చు. మీకు నేను ఇప్పుడు ఈ గ్లాస్తో చూపిస్తాను. ఇప్పుడు ఈ బౌల్లో ఈ గ్లాస్తో మనం పొడి చేసుకున్న ఉప్పు, కేజీకి ఇంత ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంత ఉప్పు తీసుకోవాలి. తర్వాత కారం, 1 గ్లాసు కారం, గిద్ద కారం అన్నమాట. గిద్ద కారం వేసుకున్నాక ఈ ఉప్పు కారంలో ఇదే గ్లాసు నిమ్మరసం వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే టేస్ట్ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. ఎందుకంటే ఈ రాళ్ళ ఉప్పు ఎక్కువ ఘాటుగా ఉంటుంది.
ఇప్పుడు తర్వాత పౌడర్ చేసుకున్న ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు దీన్ని చికెన్లో కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ఉంది, స్టవ్ వెలిగించిన అవసరం లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారము, నిమ్మరసం, ఉప్పు పేస్ట్ని వేసేసుకోవాలి. కొలత ప్రకారం వేసుకుంటున్నాం కదా, మొత్తం వేసేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా, ఉప్పు, కారం, నిమ్మరసం అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి దీనిలో ఉప్పు, కారం ఏది సరిపోకపోయినా వేసుకోవచ్చు. గుమగుమలాడే చికెన్ పికిల్ తినడానికి రెడీ అయిపోయింది. చేసుకున్న వెంటనే దీన్ని తినేయచ్చు. ఈ పికిల్ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది.